హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అతివా బై రాధిక. ఈరోజు వీడియోలో పొందూరు ఖాదీ శారీస్ చూడబోతున్నారండి. అవి ఎలా ఉంటాయంటే మధ్యలో అంతా జామ్దాని వీవింగ్ బుట్టాలు వస్తాయి. ప్లెయిన్ కానీ కలనేతలో కానీ బోర్డర్స్ వస్తాయండి. ప్రతి చీరకి కూడా బ్లౌజ్ ఉంటుంది. ఇవన్నీ ఇంతకుముందు మీకు తెలిసిన చీరలే, అంటే ఈ మోడల్స్ మీరు ఆల్రెడీ చూసినవే. చక్కగా ఈ రాబోయే సమ్మర్లో హాయిగా కట్టుకోవడానికి డిస్కౌంట్లో ఈ చీరలు మీకు అందిస్తున్నాను. ప్రతి చీర మీద కూడా ఫ్లాట్ 900 డిస్కౌంట్ ఉంటుంది. కావలసిన వాళ్ళు చక్కగా వెంటనే బుక్ చేసుకోండి. బుకింగ్ ప్రాసెస్ చెప్పేస్తాను. మీకు నచ్చిన చీర స్క్రీన్ షాట్ నాతో షేర్ చేయండి. అవైలబుల్ ఉంటే కనుక మీకు పేమెంట్ డీటెయిల్స్ అండ్ అడ్రస్ ఫార్మాట్ ఇస్తాను. నేను ఇచ్చిన నెంబర్కి మాత్రమే పేమెంట్ చేసి మీ ఆర్డర్ బుక్ చేసుకోండి. నేను ఇంత క్లియర్గా చెప్తున్నా కూడా ఏ నెంబర్కి పడితే ఆ నెంబర్కి పే చేస్తున్నారండి. వేరే ఎవరి నెంబర్కో పే చేసి నిన్న ఒకళ్ళు అది లక్కీగా ఏంటంటే 1 రూపీ పే చేసి నాకు స్క్రీన్ షాట్ పెట్టారు. ఇది మాది కాదు, మాకు రాలేదు అమౌంట్ అని చెప్తున్నా కూడా నేను మీరు ఇచ్చిన నెంబర్కే కదా పే చేశాను అని ఇంకా నాతో వాదిస్తున్నారు. ఇంత చేస్తే వాళ్ళు ఆర్డర్ బుక్ చేసుకోలేదు. వాళ్ళు చేసిన నెంబరే కరెక్ట్ అంట. నేను అది యాక్సెప్ట్ చేస్తే ఆర్డర్ బుక్ చేసుకుంటానికి రెడీగా ఉన్నారు. నా నెంబర్కి కాకుండా ఎవరి నెంబర్కో డబ్బులు ఇస్తే నేను ఎందుకు ఆర్డర్ బుక్ చేస్తానండి? అట్లా ఉన్నారు జనాలు. మీరు కరెక్ట్గా చూసుకొని నా నెంబర్కి మాత్రమే పేమెంట్ చేయండి. 98481కి 99481కి తేడా గమనించండి. ఇప్పుడు ఇవాళ అయితే బుకింగ్ నెంబరు పేమెంట్ నెంబరు 2 సెపరేట్ ఉంటాయి. కాబట్టి కొంచెం గమనించుకొని మీరు పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ నాతో షేర్ చేయండి. అలాగే నేను ఇచ్చిన ఫార్మాట్ ప్రకారం అడ్రస్ కూడా కరెక్ట్గా షేర్ చేయండి. కాంటాక్ట్ నెంబరు అడ్రస్లో అలాగే పిన్ కోడ్ తప్పనిసరి. ఎన్ఆర్ఐలు అయితే ఇండియా కాంటాక్ట్ నెంబర్ తప్పనిసరి అండి. బుకింగ్ అయిపోయిన తర్వాత నేను షిప్ చేసేటప్పుడు మీకు ట్రాకింగ్ నెంబర్ ఇస్తాను. మీరు ట్రాక్ చేసుకుంటూ మీ పార్సిల్ ఎక్కడి వరకు వచ్చిందనేది చూసుకోవచ్చు. 3-4 రోజుల్లో మీకు పార్సిల్ రీచ్ అవ్వకపోతే నాకు ఇన్ఫామ్ చేయండి. మీకు రీచ్ అయ్యేలాగా చేస్తాను. మీ దగ్గరకు చేరే వరకు కూడా నాదే బాధ్యత. క్రీమ్ కలర్కి వైలెట్ కలరు కలనేతగా వచ్చిన చీర అండి. 2 వైపులా పళ్ళులో ఇలా ప్యానల్స్ ఇచ్చారు. మధ్యలో వచ్చేసి క్రీమ్ కలర్ లైన్, గోల్డ్ జరీ లైన్స్ వచ్చాయి. వాటి మధ్యలో గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో బుటాలు వచ్చినాయండి. బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి, క్రీమ్ కలర్ బ్లౌజ్ పైన లైన్స్ వచ్చాయి, నేవీ బ్లూ కలరు. చాలా బాగుంది బ్లౌజు. వైట్ బ్లౌజులు ఫ్యాషన్ కదా, ఇట్లా వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి శారీ అంతా కూడా క్రీమ్ అండ్ వైలెట్ కలనేతలో గోల్డ్ సిల్వర్ జరీ బుటాలు వచ్చాయి. పళ్ళులో చాలా దగ్గరగా, లోపలేమో కొంచెం డిస్టెన్స్లో ఉంటాయి. అట్లాగే ఈ ప్లెయిన్ బోర్డర్ అనేది బోత్ సైడ్స్ కూడా ఉందండి. చూడండి ఎంత బాగుందో. బోర్డర్ వచ్చేసి ఈ కలర్కి ఇది చాలా బాగా సూట్ అయ్యి చాలా అందంగా ఉంది. ఎడ్జ్లో వచ్చేసి శారీలో కలనేతగా వైలెట్ కలర్ వచ్చింది. చాలా బాగుందండి చీర అయితే. ఆరెంజ్ కలర్కి బ్లూ కలర్ కలనేతలో ఈ శారీ వస్తుందండి. పళ్ళు కూడా కలనేతలో ఉండి ఇట్లా సిల్వర్ జరీ లైన్స్, గోల్డ్ అండ్ సిల్వర్ జరీ బుటాలు ఉన్నాయి. అట్లాగే 2 వైపులా కూడా పళ్ళుకి ఇలా ప్యానల్స్ లాగా వస్తాయి. ఇదిగోండి బ్లౌజు. బ్లౌజ్ వచ్చేసి ఆరెంజ్ కలర్ అండ్ లైట్ బ్లూ కలర్ కలనేతలో బ్లౌజ్ అనేది వస్తుంది. శారీ అంతా కూడా ఇదిగోండి ఈ విధంగా గోల్డ్ సిల్వర్ జరీ బుటాలు ఆల్టర్నేట్గా ఉంటాయండి. అట్లాగే నిండు రత్నావళి బ్లూ కలర్ ప్లెయిన్ బోర్డర్ 2 ఇంచెస్ వరకు పైన కింద వస్తుంది. ఎడ్జ్లో వచ్చేసి లైట్ ఆరెంజ్ కలర్ వస్తుంది. బ్రింజాల్ పర్పుల్ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్లో ఈ శారీ వచ్చిందండి. ఇప్పుడు మీరు చూస్తున్నది పళ్ళుకి బోత్ సైడ్స్ కూడా ఇట్లా ప్యానల్స్ లాగా ఇచ్చారు. మధ్యలో అంతా గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో లైన్స్, వాటి మధ్యలో బుటాలు ఇచ్చారండి. బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి కలనేతలో వస్తుంది. బ్లౌజ్కి కూడా బుటాలు ఉంటాయి. రెడ్ అండ్ వైలెట్, అదే ఈ పర్పుల్ కలర్ ఉంది కదా, ఈ కలనేతలో బ్లౌజ్ వస్తుంది. రెడ్ కలర్ చిన్న బోర్డర్ హ్యాండ్స్కి వస్తుందండి. ఇదిగోండి శారీ అంతా ఈ విధంగా ఉంటుంది. గోల్డ్ అండ్ సిల్వర్ జరీ బుటాలు వస్తాయి. రెడ్ కలర్ ప్లెయిన్ బోర్డర్ ఉంటుంది, ఒక 2 ఇంచెస్ అట్లా. శారీలో కలనేతగా వస్తుంది. ఎడ్జ్లోనేమో లైట్ బ్రౌన్ కలరు. ఈ బుటాలు అనేవి పళ్ళు దగ్గర ఒత్తుగా ఉంటాయండి. అలాగే శారీ లోపలికి వెళ్ళి కొద్దీ కొంచెం దూరంగా ఉంటాయి. సేమ్ డిస్టెన్స్లో ఉన్నాయి, ఆల్మోస్ట్ చాలా దగ్గరగానే ఉన్నాయండి. గ్రాండ్ లుక్ ఉంది శారీ అయితే. కట్టుకున్నప్పుడు అంత డిఫరెన్స్ అయితే కనిపించదు. లైట్ సపోటా పీచ్కి బ్రిక్ రెడ్ కలనేత అండి. శారీ పళ్ళు వచ్చేసి ఇట్లా 2 ప్యానల్స్, మధ్యలో అంతా
ఎల్లో లైన్స్ ఇచ్చారండి. వాటి మధ్యలో వచ్చేసి థ్రెడ్ వీవింగ్ బుటాలు అనేవి వచ్చాయి. కంప్లీట్ జామ్దాని వీవింగ్. ఇదిగోండి బ్లౌజ్ ఏమో బ్లూ షేడ్లో వస్తుంది. బ్లౌజ్ అంతా కూడా జెరీ లైన్స్ ఉన్నాయి. ఇదిగోండి టాజిల్స్. శారీ అంతా ఈ విధంగా ఉంటుందండి. బుటాలు పళ్ళులో దగ్గరగా ఉంటాయి కదా, కొంచెం లోపలికి వెళ్ళే కొద్ది కాస్త దూరంగా వస్తాయి. అలాగే పీకాక్ బ్లూతో బోర్డర్ వచ్చిందండి శారీలో కలనేతగా. బోత్ సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ వస్తుంది. గ్రేయిష్ బ్లూ అండ్ గ్రీన్ కలనేత చీరండి. పళ్ళు వచ్చేసి ఇట్లా ప్యానల్స్, మధ్యలో గోల్డ్ జరీ లైన్స్, వాటి మధ్యలో జామ్దాని వీవింగ్తో థ్రెడ్ బూటీస్ వచ్చాయి. ఇదిగోండి టాజిల్స్. బ్లౌజ్ వచ్చేసి గ్రే కలర్లో ఉంటుంది. అంటే కొంచెం బ్లూ షేడ్ లాగా కూడా అనిపిస్తుంది. బ్లూయిష్ గ్రే, బెర్రీ కలరు అట్లా చెప్పొచ్చేమో. ఇదిగోండి బ్లౌజ్ అంతా కూడా థ్రెడ్ వీవింగ్ బూటీస్ వస్తాయి. పొందూరు ఖాదీలోనే టెంపుల్ బోర్డర్ లేకుండా ప్యూర్ కాటన్ అండి. అంటే పట్టు బోర్డర్ అలా ఏమీ లేకుండా, టెంపుల్ బోర్డర్ లేకుండా కాటన్ కడ్డీ బోర్డర్తో వచ్చే చీరలు ఇవి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, అందుకే క్లియర్గా చెప్తున్నాను. ఇదంతా కూడా జామ్దాని వీవింగ్ బూటీస్. శారీ అంతా కలనేత వస్తుంది. రెండు వైపులా ఈ గ్రీను, బ్రౌన్, వైలెట్ కాంబినేషన్లో బోర్డర్స్ అనేవి సేమ్ ఉంటాయి. ఈ కింది వైపు మాత్రం ఎక్స్ట్రా బ్లూ కలనేతలో ఒక 2 ఇంచెస్ బోర్డర్ వస్తుంది. ఈ బుటాలు అనేవి లోపల వైపు ఏమో కొంచెం పలచగా ఉంటాయి. గ్రేకి లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి. శారీ అంతా కూడా గ్రే కలర్లో వస్తుంది. ఇట్లా రెండు వైపులా పళ్ళులో ప్యానెల్స్, మధ్యలో సిల్వర్ జరీ లైన్స్, ఆ లైన్స్ మధ్యలో థ్రెడ్ వీవింగ్తో జామ్దాని బుటీస్ వచ్చాయండి. బ్లౌజ్ ఇదిగోండి టాజిల్స్. బ్లౌజ్ వచ్చేసి గ్రే అండ్ గ్రీన్ కలనేతలో వస్తుంది. అలాగే బ్లౌజ్ పైన కూడా థ్రెడ్ వీవింగ్ బుటాలు ఉంటాయి. శారీ అంతా ఈ విధంగా ఉంటుందండి. గ్రే కలరు, కింది బోర్డరు ఇట్లా కొంచెం బ్లూ కలర్ కూడా వస్తుంది, ఒక 2 ఇంచెస్. ఆ కిందేమో గ్రీన్ కలరు, దానికి బోత్ సైడ్స్ బ్రౌన్ అండ్ వైలెట్. అదే బోర్డరు పైన కూడా వస్తుంది. బుటాలు అనేవి ఇదిగోండి ఈ విధంగా పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో శారీ అంతా వచ్చాయి. ఈ వీవింగ్ అంతా కూడా జామ్దాని వీవింగ్ అండి బుటీస్. లోపల వైపు ఏమో కొంచెం పలచగా, మరీ ఏమీ కాదు, కొద్దిగా పలచగా ఉంటాయి. గ్రే అండ్ ఇది కొంచెం మెరూన్ డార్క్ లో అంటే బ్రౌన్ లాగా అనిపిస్తుంది. కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి, కానీ కలర్స్ ఏంటని అర్థం కావట్లేదు, అంత బాగుంది కలనేత. ఇదిగోండి పళ్ళు వచ్చేసి బోత్ సైడ్స్ ఇలా ప్యానల్స్ ఇచ్చారు. మధ్యలో అంతా కూడా ఇలా ఎల్లో లైన్స్ మధ్యలో థ్రెడ్ వీవింగ్ బుటాలు. పళ్ళులో టాజిల్స్. బ్లౌజ్ వచ్చేసి ఎల్లో అండ్ గ్రే కలనేత బ్లౌజ్ అండి. బ్లౌజ్ అంతా కూడా థ్రెడ్ వీవింగ్ జామ్దాని బుటాలు వచ్చాయి. ఇదిగోండి శారీ అంతా ఈ విధంగా ఉంటుంది. 2 కలర్స్లో బుటాలు వచ్చాయండి. లోపల వైపు కొంచెం దూరంగా ఉంటాయి. బోర్డర్ వచ్చేసి శారీతో కలనేతగా ఎల్లో కలర్ బోర్డర్ వచ్చింది. ఈ శారీ వచ్చేసి డార్క్ గ్రే అండ్ పింక్ కాంబినేషన్ అండి. బేబీ పింక్, లైట్ బేబీ పింక్ అనమాట. పళ్ళు వచ్చేసి ఇట్లా 2 ప్యానల్స్, మధ్యలో అంతా పింక్ లైన్స్ వస్తాయి. ఈ లైన్స్ మధ్యలో గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో జామ్దాని వీవింగ్ బుటాలు వచ్చాయి. బ్లౌజ్ ఏమో స్కిన్ కలర్ అండ్ పింక్, అసలు చాలా లైట్ పింక్ అండి, ఇంచుమించుగా ఈ కలర్లో కలిసిపోయింది. అలా బ్లౌజ్ వస్తుంది. బ్లౌజ్లో వచ్చేసి థ్రెడ్ వీవింగ్ బుటాలు వచ్చాయి. శారీ అంతా ఈ విధంగా ఉంటుందండి. గోల్డ్ అండ్ సిల్వర్ జరీ బుటాలు వస్తాయి. చాలా బాగుంది కలర్ కాంబినేషన్. నేవీ బ్లూ కలర్ ప్లెయిన్ కడ్డీ బోర్డరు, ఎడ్జ్లో వచ్చేసి కొంచెం బ్రౌన్ షేడ్ వస్తుంది. శారీ లోపలేమో బుటాలు కొంచెం దూరంగా ఉంటాయి. కలర్ వచ్చేసి మెరూన్కి కొంచెం పీచ్ కలర్ కలనేత లాగా ఉంటుందండి శారీ. ఇదేమో పళ్ళులో వచ్చేసి బోత్ సైడ్స్ ఇట్లా 2 ప్యానల్స్ లాగా ఇచ్చారు. మధ్యలో అంతా ఇలా జరీ లైన్స్, వాటి మధ్యలో జామ్దాని వీవింగ్ బుటీలు అండి. ఇదిగోండి టాజిల్స్ ఉంటాయి. అట్లాగే బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ అండ్ శారీ కలర్ కలనేతలో బ్లౌజ్ వస్తుంది. ఇది కూడా జామ్దాని వీవింగ్ బుటీలతోనే వచ్చింది. కాంట్రాస్ట్ బ్లౌజ్ చాలా బాగుంది. శారీ అంతా ఈ విధంగా ఉంటుందండి. గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో బుటాలు వస్తాయి. మేబీ లోపల వైపు కొంచెం దూరంగా ఉండొచ్చు. ఇదిగోండి. ఇక బోర్డర్స్ విషయానికి వస్తే బోత్ సైడ్స్ కూడా ఇదిగోండి ఇలా ఉంటాయి. కడ్డీ బోర్డరు, ప్లెయిన్ బోర్డర్ వచ్చింది.
పీచ్ అండ్ పింక్ కలనేత అండి. పీచే డామినేట్ చేస్తూ ఉంది ఎక్కువ. ఇట్లా బ్లూలో ప్యానల్స్ ఇచ్చారు, ఇట్లా నేవీ బ్లూ కలరు లైన్స్ మధ్యలో సిల్వర్ అండ్ గోల్డ్ జరీతో జామ్దాని వీవింగ్ బూటీస్ అండి. బ్లౌజ్ వచ్చేసి కలనేత బ్లౌజ్ వస్తుంది. ఇదిగోండి బాటిల్ గ్రీన్ విత్ పింక్ కలనేత. శారీ అంతా ఈ విధంగా గోల్డ్ అండ్ సిల్వర్ జరీ బుటాలు వస్తాయండి. ఒక లైన్ ఏమో పైకి వెళ్తున్నట్టుగా, ఒక లైన్ కిందకి వెళ్తున్నట్టుగా ఆల్టర్నేట్ లైన్స్ ఇచ్చారు. అట్లాగే కలనేత బోర్డర్ వస్తుంది. ఈ బుటీలు పళ్ళు దగ్గర ఒత్తుగాను, శారీ లోపలికి వెళ్ళిన కొద్దీ కొంచెం దూరంగాను వస్తాయి. బ్లూ విత్ సీ గ్రీన్ కలనేత అండి. పళ్ళులో వచ్చేసి బోత్ సైడ్స్ ఇట్లా ప్యానల్స్ వచ్చాయి. మధ్యలో బ్లూ కలర్ లైన్స్కి ఇలా జామ్దాని వివింగ్ బుటాలు వచ్చాయండి, పింక్ అండ్ బ్లూ కాంబినేషన్లో. బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి బ్లూ కలర్ బ్లౌజ్, ఒకలాంటి బ్లూ అండి, ఒక డిఫరెంట్ షేడు. శారీ అంతా ఈ విధంగా పింక్ అండ్ బ్లూ జామ్దాని వీవింగ్ బుటాలు వస్తాయండి. పళ్ళులో దగ్గరగా, చీర లోపలికి వెళ్ళిన కొద్దీ కొంచెం దూరంగా వస్తాయి. ఇక్కడ వచ్చేసి క్రీమ్ కలరు ప్లెయిన్ కాటన్ బోర్డరు, బోత్ సైడ్స్ కూడా 2 కలర్స్తో ఇట్లా లైన్స్ లాగా ఇచ్చారు. సేమ్ పైన కింద 2 వైపులా అదే విధంగా ఉంటుంది. గంధం కలర్లో డార్క్ అండి. ఇది ఒకలాంటి ఆరెంజ్ షేడ్ ఆ టైప్లో ఉంది. కలర్ అయితే ఎగ్జాక్ట్గా ఉందండి వీడియోలో. ఇట్లా ప్యానల్స్ మధ్యలో ఇలా బుటాలు వచ్చాయండి. ఎల్లో కలనేత బోర్డర్ వచ్చింది. బ్లౌజ్ వచ్చేసి కలనేత బ్లౌజ్ ఉంటుందండి. ఇదిగోండి బ్లౌజ్ కూడా జామ్దాని వీవింగ్ బుటాలు ఉంటాయి. ఇదిగోండి శారీ అంతా ఈ విధంగా ఉంటుందండి. లోపలికి వెళ్ళిన కొద్దీ బుటాలు కొంచెం దూరంగా ఉంటాయి. పర్పుల్ కలర్కి పీకాక్ బ్లూ కలనేత అండి. ఇంకా ఈ శారీస్ అన్నీ కూడా ఈ వీడియోతో లాస్ట్ అండి ఈ రేట్లు. నెక్స్ట్ టైం నుంచి అన్నీ కూడా రేట్లు పెరుగుతున్నాయి. కాటన్ బోర్డర్లు కూడాను, పట్టు బోర్డర్ ఆల్రెడీ పెరిగాయి. ఇదిగోండి పళ్ళు, బోత్ సైడ్స్ ప్యానల్స్, మధ్యలో ఇట్లా గ్రీన్ కలర్ థ్రెడ్ వీవింగ్ లైన్స్, వాటి మధ్యలో గోల్డ్ అండ్ సిల్వర్ జరీ బుటాలు. బ్లౌజ్ చూపించాలి కదా. ఎల్లో అండ్ రెడ్ కలనేతలో బోర్డర్ అండి. ఇదిగోండి బ్లౌజ్, పళ్ళులో వచ్చిన లైన్స్ ఉన్నాయి కదా అవే మ్యాచింగ్లో బ్లౌజ్ వచ్చింది. శారీ అంతా కూడా ఈ బుటాలు పళ్ళు దగ్గరలో ఒత్తుగాను, లోపలికి వెళ్ళిన కొద్దీ కొంచెం దూరంగాను వస్తాయండి.